కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి లోపల భయం తెచ్చుకుంది, బీజేపీకి భయం పట్టింది, బీఆర్ఎస్ కూడా భయం పట్టింది. ఎందుకు భయం పట్టిందంటే భయం పట్టడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకోవడమే దానికి పట్టిన భయం. ఇప్పుడు ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా 2028 తర్వాత రెడ్ల నుంచి అధికారం బీసీల చేతుల్లోకి రాబోతుంది. ఆ అందుకోబోయేటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దాంట్లో నో డౌట్. ఈ లెక్క వాళ్ళకు కూడా తెలుసు, ఈ లెక్క వాళ్ళకు కూడా తెలుసు. వీళ్ళు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, గతంలో గ్రామాలలోంచి మనల్ని బహిష్కరించేటోళ్ళు, ఊర్లలోంచి బహిష్కరించేటోళ్ళు. ఎప్పుడైనా ఏ ఊర్లోనన్నా రెడ్డోళ్ళని విలయంగా చూసిరా? మీరు చూసిరా? ఫస్ట్ టైం నేను వద్దే వద్దుకోరా అని చెప్పిన. ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో నీ సోమతే వద్దు, నీ ఓటే వద్దుకో అని నిలబెట్టా. సూర్యాపేటలో మొన్న సభ పెడితే బహిరంగ సభలోనే చెప్పేసినాం, ఇంట్లో వాళ్ళని ఉంటే అటువంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోయారు అని చెప్పినాం. ఓకేనే అంటే మనం క్లారిటీగా ఉన్నాం. క్లారిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఒకే అంశం పట్ల క్లారిటీగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.